చాలా నాకు బాధ అనిపించింది. నేను అలాగే కొన్ని రోజులు కాంప్రమైజ్ అయితూ అప్పుడే కొత్తగా ఇంట్లోకి వచ్చిన మా పక్కింటి వాళ్ళతోటి ఇప్పుడే ఎందుకులే వీళ్ళతోటి పోయా అని నేను కొంచెం కాంప్రమైజ్ అయ్యి వాళ్ళు ఇచ్చే ఫుడ్ తినడము, వాళ్ళ ఫుడ్ తీసుకోవడం అవన్నీ చేస్తుంటే ఆమె బయట పోయి వాళ్ళకి ఏం సాక్ష్యం చెప్పిందంట వేరేళ్ళకి. ఇంకొక క్రిస్టియన్ ఆమె చేస్తలేదు. ఆమెకు చెప్పిందంట పోయి, ఈమె నువ్వైతే దేవునికి ఎక్కువ విలువ ఇస్తావు, ఈమైతే ఫ్రెండ్షిప్కి ఎక్కువ విలువ ఇస్తుంది అని నన్ను గురించి సాక్ష్యం అంటే నేను చాలా అప్పుడు నాకు బాగా చెంప మీద కొట్టినట్టు అయింది. సో దేవుడు చూసినావా నీ గురించి ఎంత మంచి సాక్ష్యం వచ్చిందో అని అంటే నాకు చాలా బాధ అయింది. నేను ఫ్రెండ్షిప్ నిజంగా ఫస్ట్లోనే అప్పుడే కొత్తగా ఇంట్లో దిగాము ఓన్ హౌస్ అనుకొని నేబర్స్ తోటి ఎందుకు గొడవ పెట్టుకోవాలి, ఎందుకు వద్దనొద్దు అన్నట్టు నేను కొంచెం దాన్ని వెనక్కి తీసుకునేటప్పటికి అది చాలా పెద్ద సాక్ష్యం అయిపోయింది. నెగెటివ్ సాక్ష్యం అయిపోయింది. సో, నేను అనుకున్నా ఇంత ఓన్ హౌస్ ఇచ్చిన దేవుడిని నేను పక్కకు పెట్టి నేనేంది ఇలా అయిపోయాను అనిపించింది. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు నేనింకా ఒక రెబెల్ లాగానే నన్ను చూస్తారు ఇప్పటికి కూడా. ఐ నెవర్ కాంప్రమైజింగ్. అప్పటి నుంచి మళ్ళీ కాంప్రమైజ్ కాలే. అంటే చూడండి మనం మనుషులకు భయపడతాం, కొన్నిసార్లు పరిస్థితులకు ఇప్పుడే వచ్చినాం కదా! ఈరోజే ఓన్‌గా